గ్యాస్ కష్టాలు తీర్చాలంటూ కర్నూలులో వంట మాస్టర్లు రోడ్డెక్కారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. యుద్ధం వల్ల ఉపాధి కోల్పోయామంటూ హోటల్లో పనిచేసేటువంటి వంట మాస్టర్లు కర్నూలు కలెక్టరేట్ ఆందోళన చేపట్టారు. వంట వార్పు కార్యక్రమంలో భాగంగా ఏదైతే ఇక్కడే కట్టెల పొయ్యితో కూడా వినూత్నంగా నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు కొంతమంది వంట మాస్టర్లు ఉన్నారు, వారితో మాట్లాడండి. చెప్పండి, మీరు గ్యాస్ కొరత వల్ల ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? గ్యాస్ కొలత వల్ల అంటే ఇప్పుడు ఎట్లా అంటే గ్యాస్ లేకపోతే చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద చేయాలంటే ఏ మాస్టర్ అయినా కానీ 40 ఏళ్ళ వాళ్ళు 50 ఏళ్ళ మాస్టర్ కానీ ఎవరైనా చేయాలని చెప్పి చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్ కొలత కరెక్ట్ పెట్టి ప్రభుత్వము వంట మాస్టర్లను ఆదుకున్నాలని చెప్పి ఆలోచన చేసుకుంటూ అట్నే వంట మాస్టర్ల గురించి కొంచెం గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ సార్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, వీళ్ళు కొంచెం వంట మాస్టర్ల గురించి ఆలోచన చేసుకొని వాళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళకు వచ్చే ఫెసిలిటీ ఏదైనా కానీ మన వంట మాస్టర్లకు ఏదైతే వస్తుందో అది కల్పించాలని చెప్పి నేను గవర్నమెంట్ కోరుకుంటున్నాము. అలాగే గ్యాస్ కొలత లేకుండా కరెక్ట్ ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వం వేడుకుంటున్నాము. గ్యాస్ ధరలు పెంచారండి. ఇంతకు ముందు ఉండింది అదే కష్టరికంగా చేసుకుని తెచ్చుకునే వాళ్ళు కట్టెలు కూడా పిరమైపోయినాయి. ఇప్పుడు ఏ రకంగా మేము స్థిరపడిపోవాలన్నా కూడా కష్టం చేసుకుంటే కానీ జరగని పరిస్థితులు మావి. ఏదో వంట మాస్టర్గా పనులు చేసుకుంటున్నారు, వాళ్ళకు కూడా గ్యాస్ ధరలు పెంచారు. ఇంట్లో ఆడవాళ్ళకి కాన్ నుంచి హోటల్ వర్కర్ యూనియన్ కాదు, పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా గ్యాస్ ధరల పైన జరుగుతున్నాయి. మాకు కూడా ఇప్పుడు చేసుకోంటే కానీ జరగదు. ఏ రకంగా పెంచినారో ఆయనకు అర్థం కాలేదు. ఒక నిరుపేద లేకుండా చూస్తున్నారు, ఇంకా నిరుపేదలనే చేస్తుంది గవర్నమెంట్. చెప్పండి, కేంద్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తుంది? సార్, మేము గత వారం రోజులుగా ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం చేసిన తెలిసిన విషయం ఇదంతా. దానివల్ల మన భారతదేశంలో కూడా గ్యాస్ కొరత ఏర్పడతామని చెప్పేసి గ్యాస్ సిలిండర్ లేకపోవడం వల్ల హోటల్ పరిశ్రమ ఈరోజు మూతపడే పరిస్థితి ఏర్పడా ఉంది. అందుకోసమే మేము డిమాండ్ చేసింది, అక్కడ నుండి ఉన్న కార్మికులు కూడా వంట మాస్టర్లుగా పనిచేసుకునే కార్మికులు కూడా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది కూడా. ఇప్పుడు చూసారా, ఈ పాప లాంటి చిన్న పిల్లలు కూడా పని చేసుకుని బడ్జెట్లో క్లీన్ చేసుకుంటూ బతిక జీవనం అంతా మాకు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. కనుక తక్షణమే మాకు ఉపాధికి సంబంధించి గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉంచండి, మా హోటల్లో పనిచేసే వంట మాస్టర్లకు ఉపాధి చూపించాలని చెప్పేసి మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు రామాంజనేయులు, వంట మాస్టర్ల యూనియన్ సెక్రటరీ. సో మొత్తం మీద ఏదైతే గ్యాస్ కొరత వల్ల కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నాము, ఉపాధిని కోల్పోయాము. అదేవిధంగా రోడ్ల మీద ఏదైతే ఆందోళన చేయాలనేటువంటి పరిస్థితి మాకు దాపరించింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి గ్యాస్ కొరతను ఏదైతే వెంటనే తీర్చి తమకు ఉపాధి కల్పించాలంటూ కూడా వంట మాస్టర్లు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో సుంకన్న, ఏబీఎన్ ఆంధ్ర.